వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి స్వగృహం నందు ఎమ్మిగనూరు పట్టణం 19వ వార్డుకు చెందిన బి యాపిలయ్య వారు అనుచరులతో తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు తీరుతాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, ప్రజల సమస్యలను పరిష్కరించేకే ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారని, అభివృద్ధి సంక్షేమం కోసం టీడీపీ వైపు చూస్తున్నారని అన్నారు. అలాగే జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. మీరంతా కొంచెం మన సొంతంగా ఆలోచన ఉండాలి, మన సొంత మెదడు ఆలోచించాలి. ఎవరు పని చేసుకుంటారండి నీ ఇష్టం, నీ బుద్ధి పోయి అయ్యి నేను జయనాగేశ్వరరెడ్డి గారిగా ఏమన్నా కానీ ఆలోచన చేసేయండి. పట్టణ అభిమాన నాయకుడు శ్రీ జయనాగేశ్వరరెడ్డి గారికి, మరి కౌన్సిలర్ అయినటువంటి శ్రీ రామకృష్ణ గారికి, మరియు నాతో సహకరించి నా కోరిక మేరకు ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మిగనూరు గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం. మరియు మీడియా సోదరులకు నా యొక్క శుభాభివందనములు. ఈరోజు మీతో కలిసి ఇక్కడ రావడానికి ఒక 3 కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే అభిమానం, అభివృద్ధి, టెన్షన్. ఈ 3 కారణాలతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అభిమానం అంటే ఎట్లా నువ్వు అభిమానంతోనే చేరుతానంటున్నావు, నువ్వు ఏమిటా అభిమానము, ఎట్లా ఉంటుంది చెప్పని మనుషులు ఉండొచ్చు. చెప్తా, నన్ను గురించి కూడా కాస్త చెప్పుకోవాలి కదా. మరి 1983 సంవత్సరంలో అప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. నేను చేరక ముందు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మన ఎన్టీ రామారావు గారు పెట్టలేదు. కాబట్టి నాకు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆయన నాకు, నేను పెద్ద అభిమాని ఎన్టీ రామారావు గారు. ఇలాంటి అభిమానం కాదు, చాలా పెద్ద అభిమాని. ఆయన కోసం హోటళ్ళు పోసినాను, సోమేశ్వర టాకీస్కి గోడలకి తలలు పెట్టినాను, హోటల్ తలలు. శ్మశానంలో గుంచెట్టనే ఆ కుప్పల మీద పడి ఏఎన్ఆర్ పార్టీ వల్ల నేను కొట్లాడడం కూడా జరిగింది, తన్నలు తినడము జరిగింది. మమ్మల్ని ఎక్కువ అప్పుడు మాకు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జయ నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం, జయ నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం.
తెలుగుదేశం, గట్టిగా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై. అభిమానం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, టెన్షన్ ఒక పక్క. 3 సమస్యలు 3 కారణాలు చెప్తూ వారు దాదాపుగా 200 కుటుంబాలు, మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఈరోజు ఎమ్మెగనూరులో బివి మోహన్ రెడ్డి కొడుకు ఒక్కడ కాదు, నువ్వు ఒక్కడ కాదు, మేమందరం మీకు అండగా ఉంటాం, నిన్ను గెలిపించుకుంటామని చెప్పి ఈరోజు పసుపు కండువాలు కప్పుకొని తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా పేరు పేరున స్వాగతం, నమస్కారాలు చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. ఏదైతే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రోడ్ల మీద నడిచి పాదయాత్ర చేసి గెలిచిన తర్వాత ఆకాశంలో హెలికాప్టర్లోనే తిరుగుతున్నాడు తప్ప పేదలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాడు అనేది మరిచిపోయినటువంటి చూసాం 5 సంవత్సరం. ఇప్పుడే వారు చెప్పారు, సంక్షేమం ముసుగులో అభివృద్ధిని చంపేశారు. మరి సంక్షేమం అంటేనే గుర్తుకొచ్చేది మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, ముందుగా అదే రకంగా తెలుగుదేశం పార్టీ, 2 నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. ఈ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మీరు చూస్తే పేదవాళ్లకు పట్టాలిచ్చిన నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. పేదలకు ఇల్లు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ. పేదలకు ఈరోజు ఇంటి ముందు రోడ్డున్నా, కాలువ ఉన్నా, ఇంటికి నీళ్లు కుళాయి వచ్చిన